బాపట్ల చీరాల నేతలతో సీఎం చంద్రబాబు తన నివాసంలో చర్చలు జరుపుతున్నారు. బాపట్ల పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులను పార్టీ అధినేత ఖరారు చేయనున్నారు. బాపట్ల ఎంపీ అభ్యర్థిగా తిరిగి మాల్యాద్రినే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అద్దంకి నుంచి గొట్టిపాటి, పరుచూరు ఏలూరు సాంబశివరావు, చీరాల నియోజకవర్గం నుంచి కరణం బలరాం లేదా పోతుల సునీతకు సీటు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. రేపల్లె అనగాని సత్యప్రసాద్, వేమూరు నక్క ఆనందబాబు, బాపట్ల అన్నం సతీష్ లేదా నరేంద్ర వర్మ, సంతనూతలపాడు విజయ్ కుమార్ పేర్లను అధినేత పరిశీలిస్తున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుతో బాపట్ల చీరాల కార్యకర్తల సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు. అయితే రోజుకు 2 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టారు. ఈరోజు మొత్తం బాపట్ల సెగ్మెంట్కి సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో చీరాల కూడా ఒకటి కీలకమైనటువంటి స్థానము. దీంతో సాయంత్రం బాపట్ల పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాల అభ్యర్థులతో సమావేశం అయినప్పటికీ కూడా ఈరోజు మధ్యాహ్నమే చీరాలకు చెందినటువంటి నేతలు కార్యకర్తలతోటి చీరాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలు నేతలతోటి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనికి ప్రధాన కారణము చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దాని తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారాయి. టీడీపీని వీడుతూ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఆమంచి తీవ్రమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఈరోజు చీరాల మీటింగ్లో ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ఆమంచి 2014 ఎన్నికలకు ముందు ఆమంచి అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డాడు. అన్నింటినీ కూడా మనం భరించాము. ఆమంచి చేసినటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా 2014 ముందు తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడాము, అనేక ధర్నాలు చేశాము. అయినప్పటికీ కూడా ఆ తర్వాత 2014లో టీడీపీలో చేరతాను అని చెప్పి ఆయనే రావడంతో మనం వెల్కమ్ చేశాము. ఆమంచి వచ్చిన తర్వాత మీరు ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఎన్నో బాధలు పడ్డారు. అవన్నీ కూడా దిగముగ్గుని ఆమంచికి ఎంత సహాయం చేసినప్పటికీ కూడా ఆయన విశ్వాసం లేకుండా పార్టీని వీడి వెళ్ళిపోయారు. నా 5 ఏళ్ల పాటు పార్టీలో ఉండి అనేక పనులు చేయించుకున్నారు. అంతేకాకుండా వెళ్తూ లేనిపోయిన విమర్శలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆమంచికి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి, చాలా కసిగా అందరూ కూడా కార్యకర్తలంతా పనిచేసి ఆమంచి కృష్ణమోహన్ని ఓడించాలి అని చెప్పి చీరాల కార్యకర్తలకు అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. సో ఇది చీరాల మీటింగ్ సంబంధించి. చీరాల మీటింగ్లోనే జగన్ మీద కూడా సీఎం చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. జగన్ విషయంలో కొద్దిగా వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు ముఖ్యమంత్రి. అటు బీజేపీ కేసీఆర్ వైసీపీల మీద కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొత్తానికైతే చీరాల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చీరాలలో ఈసారి టీడీపీ జెండా ఎగరాలి. టీడీపీ గెలిస్తే మాత్రం నేను నా సొంత నియోజకవర్గం కుప్పం కంటే కూడా చీరాలను బాగా డెవలప్ చేస్తానని చెప్పి కూడా చీరాల నుంచి వచ్చినటువంటి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. సో ఆ చీరాల కాన్స్టిట్యున్సీ ముగిసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల మీద ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది. ముఖ్యంగా బాపట్ల పార్లమెంటుకు సంబంధించి తిరిగి ప్రస్తుతం ఎంపీగా మాల్యాద్రి ఉన్నారు. తిరిగి బాపట్ల ఎంపీ స్థానాన్ని మాల్యాద్రికి కేటాయించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో దీని మీద స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక బాపట్ల కాన్స్టిట్యున్సీలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు గాను 3 అసెంబ్లీ స్థానాలు గుంటూరు జిల్లాలో ఉంటే 4 అసెంబ్లీ స్థానాలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనటువంటిది చీరాల అంశము. చీరాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి వెళ్ళిపోవడంతో చీరాలలో గతంలో టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి పోతుల సునీత ఉన్నారు. అయితే ఆమెకు ఆ తర్వాత కాలంలో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇటీవల తెలుగు మహిళగా కూడా బాధ్యతలు అప్పగించారు. కాబట్టి చీరాల నుంచి కరణం బలరామును రంగంలోకి దింపే యోచనలో కూడా ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆమంచి పార్టీ వీడి వెళ్ళిపోయిన వెంటనే కరణం బలరామును నియోజకవర్గ బాధ్యతలు చూసుకోవాలని చెప్పి కరణం బలరాముకు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి కూడా బలరాం చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈసారి చీరాల సీటు కరణం బలరాంకే ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక చీరాల విషయం పక్కన పెడితే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మరొక 3 స్థానాలు అద్దంకి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గొట్టిపాటి రవికుమార్ గతంలో వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. తిరిగి అద్దంకి సీట్ను గొట్టిపాటి రవికుమార్కి ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పరుచూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏలూరు సాంబశివరావుకు మరొకసారి అవకాశం ఇచ్చే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి ఉన్నారు. దీని మీద ఈ రాత్రికి స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది. మరొక నియోజకవర్గం సంతనూతలపాడు నుంచి ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి ఉన్నారు. అయితే
గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయినటువంటి విజయ్ కుమార్కే మరోసారి సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ అవకాశం ఇచ్చేందుకు కూడా ముఖ్యమంత్రి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సో ఈ నాలుగు కాన్స్టిట్యున్సీలు బాపట్ల పరిధిలో ఉన్నప్పటికీ కూడా ఇవి ప్రకాశం జిల్లాలో ఉన్నవి. ఇక మిగిలిన 3 కాన్స్టిట్యున్సీస్ కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వేమూరు, రేపల్లె, బాపట్ల. వేమూరుకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి నక్కా ఆనందబాబు ఉన్నారు. తిరిగి మళ్ళీ నక్కా ఆనందబాబుకి వేమూరు స్థానం దాదాపుగా ఖరారయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రేపల్లెకి సంబంధించి అనగాని సత్యప్రసాద్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి అనగాని సత్యప్రసాద్కే రేపల్లి సీటు ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక బాపట్ల స్థానానికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అన్నం సతీష్ కుమార్ పేరుతో పాటుగా నరేంద్ర వర్మ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరికి ఇవ్వాలనే దాని మీద స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికైతే ఒక 4 స్థానాలకు దాదాపుగా అభ్యర్థుల ఎంపిక పూర్తయిపోయింది. 4 ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో తిరిగి వారందరికీ కూడా సిట్టింగ్లకే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మిగిలిన 3 స్థానాలకు ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బాపట్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక గంట సేపు మీటింగ్ జరిగిన తర్వాత సీఎం పార్టీ అబ్జర్వర్లతో మీటింగ్ ఉంది. ఆ తర్వాత తిరిగి రాత్రి 9 గంటలకు మరోసారి బాపట్ల నేతలతో భేటీ అవుతున్నారు. 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది. అర్ధరాత్రి తర్వాత ఈ మొత్తం 7 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక మీద ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. లలిత, అయితే ఎంపీ ప్రధానంగా ఇప్పటి వరకు అంటే రోజుకు 2 నియోజకవర్గ నేతలతో చర్చిస్తున్న చంద్రబాబు పూర్తి స్థాయి అభ్యర్థుల్ని ఎప్పటికీ ప్రకటించే అవకాశం ఉంది? అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు అంటే మార్చి మొదటి వారంలో అంటున్నారు, మార్చి 6 లేదా 7 తారీఖులు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు ముందుగానే మెజారిటీ అభ్యర్థులను ఎంపికను పూర్తి చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ముందుగా ఏవైతే కొంచెం క్రిటికల్ అనిపించినటువంటి క్లిష్టమైనటువంటి స్థానాలు ఉన్నాయి, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో గతంలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి కడప, కర్నూలు జిల్లాల మీద ముందుగా ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. ఆ 2 జిల్లాల్లో కూడా దాదాపుగా పార్లమెంటుతో పాటుగా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా 1-2 స్థానాలు మినహా మిగతా అన్ని స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపిక పూర్తయిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ప్రకాశం జిల్లాలో కూడా గతంలో వైసీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది, గుంటూరు జిల్లాలో కొన్ని స్థానాలు గెలుచుకుంది. కాబట్టి ఎక్కువగా ఇలాంటి కొంచెం కష్టమైనటువంటి సీట్లు ఏదైతే ఉన్నాయో వాటి మీద ముందుగా ప్రధానంగా దృష్టి పెట్టారు. వచ్చే నోటిఫికేషన్ నాటికి అంటే మార్చి మొదటి వారానికల్లా మెజార్టీ అభ్యర్థులు దాదాపుగా 100 నుంచి 120 మంది అభ్యర్థులను ఖరారు చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారు. వీరిలో సిట్టింగులకు ముందుగా అయితే ఖరారు చేసేస్తున్నారు. సిట్టింగుల్లో బాగా పనిచేసినటువంటి వారు సర్వే ఆధారంగా ఎవరికైతే మరోసారి గెలుస్తారని అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ నియోజకవర్గాల సమీక్షలు జరుగుతున్నప్పటికీ వారందరికీ కూడా భరోసా ఇచ్చేస్తున్నారు. మీరు నియోజకవర్గాలకు వెళ్ళి పని చేసుకోండి అని చెప్పి కూడా స్పష్టత ఇచ్చేస్తున్నారు. ఎక్కడైతే 2-3 అభ్యర్థులు పోటీ పడుతున్నారో అటువంటి స్థానాలను మాత్రం కొంచెం పెండింగ్లో పెడుతున్నారు. 4-5 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత మరొకసారి అటువంటి స్థానాలను పిలిచి ఆ అభ్యర్థులను పిలిచి వాటిని ఖరారు చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. ఉదాహరణకు నేను చూసినట్లయితే కర్నూలు స్థానానికి సంబంధించి ఎస్వి మోహన్ రెడ్డి, టీజీ భరత్ పోటీలో ఉండడం వల్ల కర్నూలు స్థానం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 28వ తేదీన మరోసారి భేటీ అవుదామని చెప్పి కూడా వారికి చెప్పి పంపించేసినటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు బాపట్ల నియోజకవర్గం పరిధిలో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ చీరాలకు సంబంధించి ఈరోజు క్లారిటీ వస్తుందా లేదా అనేది కూడా కొంచెం క్లారిటీ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అక్కడ పోతుల సునీత ఉన్నారు, కర్ణం బలరాం ఉన్నారు. గతంలో కర్ణం బలరాం కొడుకు కర్ణం వెంకటేష్ అద్దంకి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో మరి తిరిగి ఆయనకు అద్దంకి స్థానం ఇవ్వాలా లేదంటే చీరాల స్థానం ఇవ్వాలా అనే దాని మీద కూడా కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. సో ఇటువంటి ఎక్కడైతే 2 లేదా 3 అభ్యర్థులు రేసులో ఉంటున్నారో అటువంటి స్థానాలను మాత్రం ప్రస్తుతానికి పెండింగ్లో పెడుతున్నారు. మిగిలిన స్థానాలను దాదాపుగా అభ్యర్థులను ఎంపిక పూర్తి చేసేసి వారికి సమీక్షలు జరిగినప్పుడే వారందరికీ కూడా స్పష్టత ఇచ్చేసి ఇక పూర్తి స్థాయిలో ప్రజలలో ఉండాలని చెప్పి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే మార్చి మొదటి వారం నాటికి ఒక 100 నుంచి 120 మంది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపికను పూర్తి చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి రాత్రి పగలు కూడా దీని మీద కసరత్తు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. లలిత, రైట్, థ్యాంక్ యూ ఎంపీ.